ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో మనం ఎన్నిక లేని వారిగా, మనము తృణీకరింపబడిన వారిగా, అందరికీ దూరముగా ఉంటూ ఒక నిస్సహాయ స్థితిలో, దీనస్థితిలో బ్రతుకుతున్నామేమో. అయితే అట్టి వారితో ఈ దినము దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనములో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నిజమే కదండి. ఈ లోకంలో, ఈ సమాజంలో, మన కుటుంబంలో మనం ఎన్నిక లేని వారిగా, తృణీకరింపబడిన వారిగా ఉన్నామేమో. అయితే ఈ దినము దేవుడు నీతో అంటున్నాడు, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. ఏదో ఒక దినము రోజు దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. అయితే ఈ లోకంలో దేవుడు జ్ఞానులను, బలవంతులను, పేరు ప్రఖ్యాతలు గలవారిని, ధనవంతులను ఎన్నుకొనలేదు. కానీ ఈ లోకంలో బలహీనులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని మాత్రము దేవుడు ఎన్నుకున్నాడు, నిలవబెట్టినాడు. ఆనాడు యోసేపు వారి అన్నల మధ్య తృణీకరింపబడిన వారై, ఎన్నిక లేనివాడై, గోతిలో పడివేయబడి వేరే వారికి అమ్మివేయబడినను దేవుడు యోసేపును విడవకుండా, యోసేపుకు తోడై ఉండి ఐగుప్తు రాజ్యానికి ప్రధాన మంత్రిగా చేయబడి ఆ రాజ్యమును 2వ రాజుగా ఏలనారంభించుటకు దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపు కన్న కలను నెరవేర్చబడుటకు దేవుడు యోసేపుని ఒక ఖ్యాతిని, ప్రఖ్యాతను, ఘనతను దయచేసినాడు, ప్రధాన మంత్రి స్థానంలో ఉంచినాడు. అదే విధముగా దావీదును కూడా దేవుడు అభిషేకించినాడు. యెషయి సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు తన 7 కుమారులను కూడా, వాళ్ళు ఎంతో బలిష్ఠుడు, సౌందర్యము కలిగిన వారిగా ఉండి తన ఎదుట ఉన్నను దేవుడు వాళ్ళ సౌందర్యమును, వాళ్ళ బలమును ఎంచలేడు. కానీ బలహీనుడైన చిన్నవాడైన గొర్రెల్ని కాచుకునే దావీదుని దేవుడు ఎంచుకున్నాడు. అయితే చూడండి, దేవుడు దావీదును ఎంచుకొని అభిషేకించిన తర్వాత ఆ దావీదుపురమునకు, యెరూషలేమునకు దావీదును రాజుగా చేసినాడు. దేవుడు అభిషేకించినాడు. చిన్నవాడైనను, బలహీనుడైనను, అన్నల దృష్టిలో బలహీనమైనను, ఎన్నిక లేనివాడైనను దేవుడు తోడుండగా దావీదు దేవుడు నామమున సింహమును చీల్చినాడు, ఎలుగుబంటిని చీల్చినాడు, గొలియాతును ఓడగొట్టినాడు. చూడండి, దేవుడు దావీదును అభిషేకించిన తర్వాత దావీదు ఆ దేశమునకు ఒక రాజుగా నియమింపబడ్డాడు. దేవుడి దృష్టిలో మనము ఎన్నికైన వారము, మనము తృణీకరింపబడిన వారము కాదు. ఈ మనుషుల దృష్టిలో, మన కుటుంబం దృష్టిలో, మన సమాజము దృష్టిలో ఈనాడు మనము ఎన్నిక లేని వారిగా, తృణీకరింపబడిన వారిగా ఉన్నామేమో. కానీ దేవుడి దృష్టిలో తృణీకరింపబడిన వారిగా ఉండమండి. మనం ఎంచదగిన వారిగా, మనము ఘనములుగా, మనము ఖ్యాతి కలిగిన వారిగా, మనము బలవంతులుగా దేవుడి దృష్టిలో ఉన్నాము. కాబట్టి ఈ దినము దేవుడు మనతో ఉన్నాడు. అయితే ఆ సమయము కొద్దిగా ఆలస్యమైనను దేవుడు ఆయన అద్భుత కార్యములు చేసేవాడు. కాబట్టి మనము నిరీక్షణ కలిగి దేవుడిలో కనిపెట్టేవారిగా, ప్రార్థన చేసేవారిగా, మనము దేవుడి పైన ఆనుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఏదో ఒక దినము దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు, మనల్ని హెచ్చిస్తాడు. అది మన కుటుంబంలోనే కానీ, మన సమాజంలోనే కానీ ఒక ఖ్యాతిని మనకు కలుగజేస్తాడు. కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి మనము దేవుల్లో ముందుకు కొనసాగే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.